ప్రైజ్ అలాట్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మన జీవితంలో మనకు ఏమీ లేదని, ధనము లేదని, మంచి స్థితి లేదని మనలను ఎవరైనా శుభకార్యాలకు పిలవట్లేదా? మనతో కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదా? మరి ఏదైనా ఒక ఫంక్షన్కి మనల్ని పిలవాలంటే మనకి ఈ రోజుల్లో హోదా ఉండాలి, డబ్బు ఉండాలి, అన్నీ ఉంటేనే మనుషులు అనేవాళ్ళు పిలుస్తారు. వాళ్ళకు తగిన స్థాయి ఉంటేనే వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలకు పిలుస్తారు. కానీ దేవుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎవరికి పిలుస్తూ ఉన్నాడంటే సర్వలోకంలో ఉన్న ప్రజలకు, ధనవంతులకే కాదు, పేదవారికి, అభాగ్యులకు, ఎన్నిక లేని వారికి, మనుషుల చేత విసర్జింపబడిన వారికి, దేవుని నమ్మిన వారికి, నమ్మని వారికి, భేదము తారతమ్యము లేకుండా అందరికీ కూడా దేవుని పిలుపు ఇది నిత్య రాజ్యంలోనికి రావడానికి. ఆ పిలుపుతో అనేక కోట్ల మంది ప్రజలు దేవుని రాజ్యంలోనికి వచ్చేస్తారు ఇదివరకే. కాబట్టి మన సమాజంలో మనకు హోదా లేదని, మనకు పేరు లేదని, మనకు ప్రాఖ్యాతలు లేవని, మనం ఎన్నదగిన వారు కామని కొన్ని ఫంక్షన్స్లో కానీ, కొన్ని కుటుంబ మరి కూడికల్లో కానీ మనల్ని పిలువకుండా ఉంటారు. అటువంటి సందర్భంలో మరి మనం చాలా బాధపడి ఉంటాం. కానీ నిత్య రాజ్యానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనుషులు మనల్ని పిలవకపోయినా, మనుషులు ఫంక్షన్స్కి మనకు ఇన్విటేషన్ అనేది ఇవ్వకపోయినా, పరలోక రాజ్యంలో ఉండడానికి మనుషులు కాదు కానీ దేవాది దేవుడు, మనుషుల కంటే గొప్పవాడు, ఆయన ఇంటిలో, ఆయన శుభకార్యానికి, ఆయన రాజ్యంలో యుగ యుగాలు తరతరాలు ఉండడానికి దేవుడు మనకు మరి పిలుపు ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ మరి చూడండి, ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే మన జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి, చేసిన తప్పులను బట్టి మనుషులందరూ మనకు దూరమైపోయారేమో, బంధువులు దూరమైపోయారేమో, స్నేహితులు దూరమైపోయారేమో, మనం చేసిన మిస్టేక్ వల్లే అందరూ దూరమై ఉంటారు. కాబట్టి అందువల్ల చాలా బాధ కలుగుతుంది. చూడండి, ఆది కాండంలో ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆదాము హవ్వలు దేవునితో చక్కని సహవాసంలో ఉన్నారు. మరి 3వ అధ్యాయంలో 23వ వచనంలో మరి ఆదాము హవ్వలు మరి నేలను సేద్యం చేయడానికి పంపబడ్డారు. ఏదైనా తోటలో నుండి బయటికి తీయబడ్డారు. కాబట్టి మరి కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనకు మనుషులందరూ దూరం అయిపోతూ ఉండొచ్చు. ఎందుకు దూరం అవుతారంటే ఏదో ఒక సమస్య రావడం, మరి కొన్ని రకాల పరిస్థితులు మన జీవితంలో కొన్ని తీసుకున్న నిర్ణయాల వల్ల మరి మనుషులు మరి దూరమై ఒంటరి జీవితంలో మనం బ్రతుకుతున్నామేమో. మరి ఒంటరిగా ఉన్నవాడు 1000 మంది అవుతాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అంటే మనలో మిస్టేక్ బట్టి కూడా ఇతరులు, మన బంధువులు, మన యొక్క స్నేహితులు మనం దూరం అవ్వచ్చు. కాబట్టి అటువంటి సందర్భంగా మరి దేవుడు దూరం కాకుండా మనము చూసుకోవాలి. ఎందుకంటే మనుషులందరూ మనకు దూరమైన, దేవుడు దూరం అయితే మనం బ్రతకలేము. మనుషులు కూడా మనకు దూరం అవ్వకూడదు. మనం జీవితంలో మనం చేసిన మిస్టేక్స్ వల్ల మనుషులు దూరమైన మరలా దేవుడు వారందరినీ కూడా దగ్గరికి తీసుకురావాలని కోరుకుంటూ, మరి మనుషులు దూరం అవ్వడం అంటే మన బిహేవియర్ బాగాలేనప్పుడు మరి దూరం అవుతారు. ఒంటరి జీవితం అనుభవిస్తున్నారేమో అటువంటి వారి కోసం ఒక మంచి పాటను ఇప్పుడు రచించడం జరిగింది. అది నేను ఇప్పుడు పాడబోతూ ఉన్నాను. యేసు పిలచెను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుము. యేసు పిలచెను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుము. ఎన్నికలేని వాడవని
ఎవరు లేని దానవని ఎవరు నిన్ను పిలచుటలేదా శుభకార్యములకు ఎన్నికలేని దానవని ఏమీ లేని దానవని ఎవరు నిన్ను పిలచుటలేదా శుభకార్యములకు యేసు పిలచెను నిత్యారాజ్యముకు ప్రాణమిచ్చెను తిరిగి లేచెను యేసు పిలచెను నిత్యారాజ్యముకు ప్రాణమిచ్చెను తిరిగి లేచెను యేసు పిలచెను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుము. ఎవరు నిన్ను పిలవట్లేదా? నువ్వు ఎన్నిక లేని వాడిగా ఉండిపోయావా ఈ సమాజంలో? ఈ ఫంక్షన్కి నీకు పిలవట్లేదా? యేసు ప్రభు ఈరోజు నీకు పిలుస్తూ ఉన్నాడు పరలోక రాజ్యాల్లో నిన్ను కూర్చుండబెట్టడానికి. పరలోక రాజ్యంలో మనుషులు నిన్ను పిలవకపోయినా, మనుషుల దృష్టిలో ఘనమైన వాడిగా, ఘనహీనమైన పాత్రగా నువ్వు ఉన్నావు. అయినను సరే పరలోకపు పిలుపు అనేది నీకు వచ్చింది. పరలోకంలో నిన్ను కూర్చుండబెట్టడానికి, ఆయన రాజ్యంలో, నిత్య రాజ్యంలో కూర్చుండబెట్టడానికి, పరిశుద్ధుల గుంపులో కూర్చుండబెట్టడానికి ఆయన పిలుపు వచ్చింది. అయితే అందరూ ఉండి అందరికీ దూరమై ఒంటరి జీవితం నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? నీ జీవితంలో నువ్వు చేసిన పాపం వల్ల అందరూ నీకు దూరమై, మనుషులందరూ, బంధువులందరూ దూరమైపోయారా? అయితే ఈ పాట, ఈ వచనం నీకు. అందరూ ఉన్నా ఒంటరి బ్రతుకుచుంటివా, బంధువు యేసు నీకు తోడు విడువడు ఎన్నడు. అందరూ ఉన్నా బంధువు యేసు నీకు తోడు వీడడు ఎన్నడు. పరిశుద్ధాత్మతో నిన్ను నింపును, నిత్య వేడుకలో నీవు ఉందువు. పరిశుద్ధాత్మతో నిన్ను నింపును, నిత్య వేడుకలో నీవు ఉందువు. యేసు పిలుపు నిత్య పిలుపు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుము. యేసు పిలిచెను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుము. ఎన్నికలేని వాడవని, ఏమీ లేని దానవని, ఎవరు నిన్ను పిలచుటలేదా శుభకార్యముకు. యేసు పిలచెను నిత్యారాజ్యముకు, ప్రాణమిచ్చెను తిరిగి లేచెను. అందరూ ఉన్నా ఒంటరి బ్రతుకుచుంటివా, బంధువు యేసు నీకు తోడు విడువడు ఎన్నడు. పరిశుద్ధాత్మలో నిన్ను నింపును, నిత్య వేడుకలో నీవు ఉందువు. పరిశుద్ధాత్మతో నిన్ను నింపును, నిత్య వేడుకలో నీవు ఉందువు. ఎవరూ నిన్ను పిలిచటలేదా? నీకు ధనము లేదని, నీకు హోదా లేదని, నీ స్థితి చూసి నిన్ను ఎవ్వరూ లక్ష్య పెట్టట్లేదా? అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనుషులెవ్వరూ నిన్ను లక్ష్య పెట్టరు, ఎందుకంటే నీకు డబ్బు లేదని. మనుషులెవరూ నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు బహుశా, ఎందుకంటే నీకు మంచి స్థితి, మంచి మరి ఏమీ లేదని. కానీ ఈ రోజున
మనుషులు ఎవరు నిన్ను లక్ష్య పెట్టకపోయినా నీకు ఒక శుభవార్త, నీకు ఒక పిలుపు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు శుభకార్యానికి. ఆయన నిన్ను లక్ష్య పెడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు పరలోక రాజ్యానికి. మారు మనస్సు పొందమని, ధైర్యంగా ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కృంగిపోవద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ ఒంటరి బ్రతుకులో దేవుడు తోడుగా ఉన్నాడు. అందరూ దూరమైన అందరినీ కూడా దేవుడు దగ్గరికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. నీ కన్నీళ్లను తుడవబోతూ ఉన్నాడు. నీ గాయాలను దేవుడు కట్టబోతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పిలుపు లేని వారుగా తమ జీవితంలో తమ దీన స్థితిని బట్టి ఎవరు లక్ష్య పెట్టట్లేదేమో, విలువ లేని వారుగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, ఏ శుభకార్యానికి కూడా ఎవరు పిలవట్లేదు. ఎందుకంటే నీకు ధనము లేదని, నీకు ఆస్తి లేదని, నీకు ఉద్యోగం లేదని, నిన్ను ఎవ్వరు లక్ష్య పెట్టకపోయినా ఈరోజు నేను నిన్ను లక్ష్య పెడుతున్నాను, నా కుమార్తె, నా కుమారుడా అని నువ్వు యేసుతో మాట్లాడిన దేవుడవు తండ్రి. నిత్య రాజ్యానికి నేను నిన్ను పిలుచుకొని ఉన్నాను. మనుషులు నిన్ను పిలవకపోవచ్చు, నీ స్థితిని చూసి, నీ హీన స్థితిని చూసి ఎవరూ నిన్ను పిలవకపోవచ్చు. కానీ నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను పిలుస్తూ ఉన్నానమ్మా, నువ్వు చింతించవద్దు. కుమారుడా, నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను. ఒంటరి జీవితంలో బ్రతుకుతూ ఉన్నావా? భయంకరమైన జీవితంలో తప్పుటడుగు వేసి మనుషులందరికీ దూరమై ఒంటరి బ్రతుకులో నువ్వు బాధపడుతూ ఉన్నావా? దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీ ఒంటరి బ్రతుకులో మనుషులందరూ నీకు దూరం అయ్యారు, కానీ నీకు దూరం కానిది మాత్రం ఒక్కడే దేవుడు. ఆయన దూరమైన రోజున నువ్వు బ్రతకలేవు. ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు బ్రతుకు. మనుషులందరూ నీ స్థితిని బట్టి, నువ్వు తీసుకున్న రాంగ్ డిసిజన్ బట్టి అందరూ దూరమైన మరలా అందరినీ దేవుడు సమకూర్చే దేవుడై ఉన్నాడు. తెగిపోయిన బంధాలను ఈ సమయంలో దేవుడు కలపబోతూ ఉన్నాడు. సహోదరుల మధ్య తెగిపోయిన బంధాలను, అన్నాతమ్ముల మధ్య తెగిపోయిన బంధాలను, కుటుంబాల మధ్య తెగిపోయిన రిలేషన్స్ని దేవుడు కట్టబోతూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్న వారిని దేవుడు కట్టబోతూ ఉన్నాడు. ఎన్నిక లేని వాడిని, ఒక్కడిని అంట 1000 మందిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఒంటరి అయిపోయావా? నీ జీవితంలో నువ్వు చేసిన తప్పును బట్టి, తీసుకున్న రాంగ్ నిర్ణయాన్ని బట్టి అందరూ నీకు దూరం అయిపోయారా? నీ ఒంటరి జీవితంలో నీకు తోడుగా ఉన్నాడు యేసయ్య. ఆయన నేను 1000 మందిగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ దేవుని మీద నువ్వు ఆధారపడు, ఆయన మహిమపరచు, కృప చూపించుకుని 1000 మందిగా చేయాలి తండ్రి. 1000 మందిగా చేయాలి. తెగిపోయిన సంబంధాలను అంటూ కట్టండి, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించాను. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు నామమే చేయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంతరాష్ట్రం యేసు నీ కార్యం నిరంతరం చేయించాలి. యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు నిరంతరము సదా మనకందరికీ తోడుగా ఉండి నడిపించదు. అందరికీ వందనాలు.